పేరు కావ్య నుంచి మనం చాలా వీడియోస్ తీసి ఒకసారి వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా లైఫ్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయని రోజు వచ్చింది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత హ్యాపీగా ఉందంటే నోట్లో నుంచి మాట్లాడట్లేదు, ఎగిరి డాన్స్ చేయాలని ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఆ హ్యాపీనెస్ రీజన్ ఏంటంటే 20 years గా ఒక్కతే ఎప్పుడు ఎక్కడికి రాని మనిషిని బయటికి తీసుకొచ్చాను మా అమ్మ. తనని సో కేరళకి తీసుకెళ్తాను. ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అర్థం కావట్లేదు. చాలా 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 హ్యాపీగా ఉంది. ఒరిజినల్ ఆడియో అలానే ఉంచేద్దాం అనుకున్నా కానీ ఫుల్ గా నాయిస్ వస్తుంది కదా. దట్టు ఆనందంలో నేను అక్కడ ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కాలేదు, మీకేం అర్థం అవుతుందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే ఫస్ట్ అయితే గట్టిగా లైక్ చేసేయండి. సో కొంతమందికి కొంచెం ఓవర్ యాక్టింగ్ లా అనిపించవచ్చు, ఎందుకు ఇంత చేస్తుంది, వాళ్ళ అమ్మతోనే కదా బయటకు వెళ్ళింది అని. బట్ ఎందుకు అంతలా రియాక్ట్ అనేది మీకు ముందు చెప్తాను. సో ఇది వచ్చేసి సండే ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి నా లైఫ్ లో వేళ్ల పైన లెక్కేసుకోవచ్చు. ఇంత ఉదయాన్నే నేను నిద్ర లేచిన రోజులు. నాకున్న ఎక్సైట్మెంట్ కి ఆనందంకి నైట్ అంతా నిద్ర కూడా పోలేదు. తెల్లార్లు మేల్కొని ఉన్నాను. 3 అవ్వగానే మా అమ్మని కూడా లేపేసి ఫాస్ట్ గా రెడీ అయిపోయి నేనే దగ్గర నుండి పూజ చేశాను. సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి, మా నాన్న నమ్మకం నిలబెట్టాలి అని. మాకు ఇప్పుడు గుంటూరు నుంచి కేరళలో అలువాకి డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి గుంటూరు రైల్వే స్టేషన్ లో. మా ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ మొన్న చెప్పాను కదా, గుంటూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మినిమం 1 hour జర్నీ పడుతుంది. ఇంకా కరెక్ట్ 5:30 కల్లా వెళ్ళాలంటే 4:30 కన్నా మేము మినిమం ఇక్కడ బయలుదేరాలి. కానీ మా ఊరు నుంచి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ డే టైమ్ లోనే నార్మల్ గా ఏమి ఉండవు. ఇంక ఈ టైంలో ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే అస్సలు ఏం దొరకవు. ఇంకా అందుకే నాన్నగారు అడ్డోటికి తీసుకొచ్చి ఒక ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఒకే ఒక బస్సు ఉంటుందంట, 3:30 కల్లా తీసుకొచ్చారు. నేనైతే ఇంత పొద్దున నిజంగా బస్సు వస్తుందా లేదా అన్న డౌట్ తోనే వెళ్ళాను. కానీ మేము వెళ్ళేసరికి అడ్డోట్లో దగ్గర 10 మంది దాకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసి చాలా షాక్ అయ్యి, నేను ఇంత మంది వెయిట్ చేస్తున్నాను. 2ంటికి 3ంటికి వచ్చి కూర్చున్నానంట ఆ ఒక్క బస్సు కోసం. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఆ బస్సు రాలేదు. ఇంకా ఫుల్ టెన్షన్ తో ఆ ట్రైన్ మిస్ అయిందా ఇంకా మొత్తం గోవింద. అలా వెయిట్ చేస్తుంటే కొంచెం ఒక 20 minutes డిలేతో 4:20 కల్లా వచ్చింది. ఫైనల్లీ హ్యాపీగా బస్ ఎక్కేసాము. మా అమ్మగారు అయితే ఇంకా డైలమాలోనే ఉన్నారు, నిజంగా నేను వెళ్తున్నామా, అసలు ఇదంతా నిజమా కాదా అన్నట్టు. ట్రైన్ ఎక్కేదాకా మా అమ్మ కన్ఫర్మేషన్ లేదు వెళ్తామని. ఇక్కడ మీకు ఒక తాతగారు కనిపిస్తున్నారు కదా, అసలు ఆయన చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఏజ్ వచ్చేసి 82. ఆయన ఎవ్రీ డే 2:30 కల్లా నిద్ర లేచి 3:30 కల్లా ఈ బస్ ఎక్కి 2 to 2.5 hours జర్నీ చేసి పనికి వెళ్తారంట. ఈవినింగ్ వరకు పని చేసి ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు తాతయ్య ఎంత పొద్దున్నే, ఏదైనా ఫంక్షన్ అని అడిగితే అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పారు. నేనుండి అదేంటి తాతయ్య మీకు పిల్లలు లేరా అంటే, ఉన్నారమ్మా ఉద్యోగాలు చేస్తున్నారు, మా మనవాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసేసాము, కానీ ఇప్పుడు మాకు ముద్దు పెట్టేవాళ్ళు లేక పని చేసుకోక తప్పట్లేదు అని చెప్పారు. పిల్లల్ని చదివించి ఉద్యోగాలు తీసుకొచ్చి పెళ్లి చేసి బాధ్యతలు తీర్చుకోవడం కాక మన వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేశారు. ఇంకా ఈ వయసులో ఆయన కష్టపడుతూనే ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ కి ఇంకా నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కన్నవాళ్ళు కసేవాళ్ళైనా పురుట్లోనే పిల్లల్ని వదిలేసిన, వాళ్ళని చిన్నప్పటి నుంచి చదివించకపోయినా, ఏ పని నేర్పించకపోయినా, ఎలా ఉన్నా సరే కన్నందుకైనా సరే ఒక ముద్ద పెట్టడం బాధ్యత, ప్రేమ. అసలు ఇంత చాకరీ చేసి ఇంతలా వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి అన్ని చూసుకుని అంతా చేస్తే, వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన టైంలో కడుపుకు ఒక ముద్ద పెట్టి పేరెంట్స్ నే చూసుకోలేని పిల్లలు ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తారు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల భూమికి భారం తప్ప అసలు ఏమీ ఉండదు. ఇంకెక్కువ ఆలోచించి మూడు పాడు చేసుకోకూడదులే, మనం ఏం చేయగలం అన్నట్టు ఇంకా బస్ దిగే వరకు బాధపడి ఇంకేం చేస్తాం. దిగొచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అవడానికి చాలా టైం పట్టింది. ఇదిగో నేను ఎంత ప్లాన్ చేసింది, ఇంత కష్టపడింది కేవలం ఈ ఫేస్ లో నవ్వు చూడడానికి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆలోచన. మనస్ఫూర్తిగా మా అమ్మ నవ్వడం సంవత్సరానికి ఒకసారి కూడా చూస్తానో లేదో. అసలు ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేసిన కూడా కేవలం అట్లీస్ట్ 2 to 3 days అయినా అన్ని టెన్షన్లు, బాధలు, వర్క్, ఆలోచనలు అన్ని పక్కన పెట్టి అన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా మా అమ్మ నవ్వుతూ అన్ని ఎంజాయ్ చేయడం చూడాలని. అందుకే ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నవ్వు 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 అని విసిగిస్తానే ఉన్నాను. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై వర్డ్, పరుచూరి విజయలక్ష్మి మాధవరావు. నెక్స్ట్ కమింగ్ ఒక వారం వరకు వీడియోస్ అన్ని మా అమ్మతోనే చూస్తారు. యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు, గీత ఏమైంది, నాన్న ఏమారు, మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ గీతాకి ఎగ్జామ్స్ ఉన్నాయి, నాన్నకి వేరే వర్క్స్ ఉన్నాయి. అన్నిటికంటే నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అమ్మ నేను మాత్రమే ఎక్కడికైనా వెళ్ళాలి అని. ఫైనల్లీ ఇట్ హ్యాపెన్. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. లక్కీగా 2 అప్పుడే వచ్చాయి, కానీ మా అప్పలు వేరే వాళ్ళు తీసుకుని మాకు లోయర్ ఇచ్చారు. హ్యాపీ. యాక్చువల్లీ మాది నైట్ జర్నీ అనుకుని అప్పర్ ప్రిపేర్ చేశాను, కానీ తర్వాత మార్నింగ్ జర్నీ అదే ఒక లోయర్ అని పెట్టింటే బాగుంది అనిపించింది. లక్కీగా లోయర్ వచ్చింది. ఎంత హ్యాపీగా ఉందంటే ఇది ఒక కళ నిజమా అన్నట్టు. అసలు నమ్మలేకపోతున్నాను. చాలా ముందు ఎప్పుడు బయటికి వెళ్ళదు ఒక్కసారి కూడా. 22 years తర్వాత ఒక్కసారి తనకి ఇదే వచ్చింది. మా అమ్మే కాదు, మా అమ్మలకు నాకు చాలా మంది అమ్మలు ఉంటుంటారు ఒక్కసారి కూడా బయటకు వెళ్ళడం, వాళ్ళకి ఏం తెలియకుండా. సో మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది మన రెస్పాన్సిబిలిటీ. మనకి వాళ్ళు చూడండి ఒక మంతా మనం చూపించడానికి, ఆ పొజిషన్ మనం వచ్చి చూపించాలి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడి ఆర్గనైజ్ చేసి ఫైనల్లీ తీసుకెళ్తున్నాను. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా హ్యాపీగా ఉంది, ఆనందంతో కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. సో
సో ఇంకా అలా నేను మా అమ్మ ఇద్దరం కూడా ఆలోచన నుంచి అన్నిటికీ బయటకు వచ్చి ఇప్పుడు నిజంగానే మేము ట్రిప్కి వెళ్తున్నాం, మేము ఇద్దరమే వెళ్తున్నాం, ఇదంతా జీర్ణించుకోవడానికి మాకు మధ్యాహ్నం అయింది. ఇంకా మా నాన్నగారు ఐడియా ఇచ్చారంట. మా అమ్మ ముందు రోజు నైటే అన్నం ఉడకబెట్టేసి ఆ అన్నంలో వేడి వేడి పాలు పోసి తాలింపు వేసింది. యాక్చువల్ ప్రొసీజర్ నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుందో. పొద్దున్నే అది పెరిగింది అనమాట. అన్నంలో పాలు పోస్తే తోడుకొని పెరుగన్నం అయింది. ఇంకా దారిలో మామిడికాయలు కూడా కొనుక్కొని వచ్చాం. ఇంకా ఆ పెరుగన్నంలో ఉల్లిపాయ మామిడికాయ నంచుకొని తింటుంటే ఉండి అబ్బా ఇప్పుడు వాయిస్ ఓరిస్తున్న నోట్లో నీళ్ళు అవుతుంది. ఎంత టేస్ట్ గా ఉందో. కడుపు నిండా మధ్యాహ్నం తినేసాము. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. నిజానికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కరెక్ట్ గా ప్రకృతిని ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. సడన్ గా ఒక్కోసారి చిన్నవి కూడా ఇంగ్లీష్ లో ఏమంటారు గబాల్లో గుర్తురాదు. అదేంటో అర్థం కాదు నాకు. సీనరీస్ గ్రీనరీ ఇవన్నీ ప్రకృతి కింద రావు కదా. ఎగ్జాక్ట్ ప్రకృతికి ఏదో పదం ఉంటది. ఆ పదం రావట్లేదు అనమాట ఇప్పుడు మీకు చెప్పడానికి. కేరళ అంటే గాడ్స్ ప్లేస్ అంటారు కదా బికాస్ ఆఫ్ ద గ్రీనరీ. నాకు ఫస్ట్ నుంచి నా విష్ లిస్ట్ లో కేరళ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంకా దట్టు అమ్మ నేను వెళ్తున్నా సరే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇంకా మధ్యలో ట్రైన్ ఒక చోట ఆగితే సినిమాటిక్ రేంజ్ లో ఒక పోజ్ ఇద్దాం, నార్మల్ వీడియో ఇద్దామని వంగాను. జస్ట్ మిస్. అసలు ఏం జరిగిందో మీరే చూడండి. సప్పులు లోపలికి వచ్చేసాను. చూడ్డానికి మీకు అలా కనపడుతుంది కానీ లోపల ఉడికిపోయాను. ఆ గాలికే కొట్టుకుపోతాను అనిపించింది. ఎంత భయం వేస్తుంది అసలు ఆ సౌండ్, ఆ గాలి. ఇంకా వెంటనే వచ్చేసాను లోపలికి. యాక్చువల్లీ నిజంగా నాకు తెలియదు అది వస్తుందని. నేను నార్మల్ గా తీసుకుందాం వెళ్ళాను. ఇంకా సౌండ్ వినిపిస్తుంది, ఏదో వస్తుంది అనుకున్నా. మేము ముందు స్టేషన్ లోనే కదా, అది స్లోగా వచ్చి అక్కడ ఆగిద్ది అనుకున్నా కానీ అంత స్పీడ్ గా వెళ్ళిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తర్వాత ఇద్దరం ఫుల్ గా నిద్రపోయాము. సండే మార్నింగ్ మేము 5 కి ట్రైన్ ఎక్కాం. మళ్ళీ నెక్స్ట్ డే 3 or 4 కి అలువా రైల్వే స్టేషన్ లో దిగాము. నైట్ ఇంకా 11-12 అయిన దగ్గర నుంచి నాకు ఎంత ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది అంటే కేరళ అడుగు పెట్టడంతోనే వర్షంతో అడుగు పెట్టాము. ఫుల్ వర్షం బయట. ఎటు చూసిన ఆ చీకట్లో కూడా నాకు మొత్తం గ్రీన్ కనబడుతుంది. ఎప్పుడు రీల్స్ లో షార్ట్స్ లో వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలానే ఉండేసరికి చాలా అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. పిల్లల్ని ఎత్తుకుపోయే బూచోళ్ళలాగా ఉంది ఇక్కడ. నేనే బయట చూస్తే ఫుల్ వర్షం. అదే టైం కి మీరు ప్రతి వీడియోకి ఒక్కటే కామెంట్స్, స్కిన్ కేర్ అసలు స్కిన్ ఎంత బాగుంది, ఎలా అయిపోయింది, అలాగే ఎన్ని కామెంట్స్ పెట్టారంటే ఇంకా ఆ టైంలో నేను వీడియో పెడితే స్కిన్ గురించి తప్ప మీరు ఏది మాట్లాడేవాళ్ళు కాదు. మరి ఏమైందో ఏమో తెలీదు. దిష్టి తగిలినట్టుంది. అంటే కొంత మంచిగానే అడిగారు ఎవరో ఒకళ్ళిద్దరు. ఏం జరిగిందో ఏమో. ఇంకా కరెక్ట్ గా నేను రీచ్ అయ్యే టైం కి ఆ రోజు దానికి ముందు రోజు 2 days లో ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసి బాగా ఖరాబ్ అయిపోయింది. నవ్ ఇట్స్ ఆల్మోస్ట్ టూ గుడ్. మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతాను, రిప్లై లేకపోయినా ప్రతిదీ లైక్ చేస్తాను. స్కిన్ కేర్ అనేది నేను అసలు ఎప్పటికీ మర్చిపోను. ఈ కేరళ అయిపోగానే నేను స్కిన్ కేర్ కూడా మీకు వీడియో చేసి పెడతాను. నా ఫేస్ ఎలా ఉండేది, ఎలా అయిపోయింది, నేను ఏం వాడుతున్నాను, ఎట్లాగా కంప్లీట్ గా నా స్కిన్ కేర్ రొటీన్ అంతా వితౌట్ ఎనీ ప్రమోషన్ ఐ విల్ షూట్. ఇంకా నేనైతే అమ్మతో వెళ్తున్నాను. అది ఫస్ట్ టైం, దట్టు వేరే స్టేట్ కి వెళ్తున్నాం కదా. మా నాన్నగారు అయితే అసలే భయంతో ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నామని. ఇంకా తెలియని చోట రీచ్ చేయకూడదని నేను ముందే మాకు ప్రాపర్ గా మంచిగా పర్ఫెక్ట్ గా జరగాలని చాలా ఎంక్వైరీ చేసి ఐ మీన్ మనీ ఒక్కటే కాదు, మనం ఒక్కొక్కసారి ఎంత మనీ పెట్టినా అక్కడికి వెళ్ళక వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ మంచిగా ఉండవు కదా. సో అన్ని విధాలు చూసుకొని నేను ఇలా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అన్ని క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇంకెప్పుడైతే కేరళలో అడుగు పెట్టామో అసలు నా ఎక్సైట్మెంట్ కి, నా ఆనందానికి అవధంలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నానో, ఎక్కడ ఎగురుతున్నానో, ఎంత పిచ్చిగా ప్రవర్తించానంటే ఏదో రెక్కలు వచ్చినట్టు అయిపోయింది నా పరిస్థితి. కార్ ఎక్కిన దగ్గర నుంచి కూడా వాగుతూనే ఉన్నాను. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని బాగా డిసైడ్ అయిపోయాను. బీభత్సంగా అల్లరి చేసి ఎంత గోల పెట్టేశాను. టూర్ ప్యాకేజ్ వాళ్ళు కూడా నాకు తెలుసు అసలు ఇలాంటి ప్యాకేజ్ ఎక్కడ ఉండదేమో. ఐ మీన్ మనీ పరంగా కాదు, వాళ్ళు ట్రీట్ చేసిన విధానం, వాళ్ళ హాస్పిటాలిటీ అసలు ఆసమ్. మేము బుక్ చేసుకుంది ప్యారడైజ్ హాలిడేస్. నిజంగానే ప్యారడైజ్ కి వెళ్ళినట్టుంది. మేము స్టేషన్ దిగేసరికి కార్ వచ్చి మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా లగేజ్ అంతా కూడా వాళ్ళ కార్ లో పెట్టి పక్కనే అలువా స్టేషన్ నుంచి ప్యారడైజ్ హాలిడేస్ మనకి జస్ట్ 5 minutes లో వచ్చేసాము. ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి వాళ్ళ హోమ్ స్టే అవైలబుల్ గా ఉంది. ఇంకా అదే బుక్ చేసుకున్నాం, అదే ఇచ్చేసారు. పాసిబిలిటీని బట్టి నేను మీకు వీళ్ళ స్టోరీ కూడా చెప్తాను. మనకున్న ఇంట్రెస్ట్ కి, వేసే క్వశ్చన్లకి అన్ని తెలుసుకుంటాం కదా. అట్లాగా నేనున్న 3 days కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చొని డ్రైవర్ తల తినేసాను, అన్ని అడుగు. అట్లా ఈ ప్యారడైజ్ స్టోరీ కూడా తెలుసుకున్నాను అడిగి. అసలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, మీకు ముందు చెప్తాను. ఇంక ఇలా మేము ఆ ప్యారడైజ్ లోకి అడుగు పెట్టేసాము. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆ క్లైమేట్ కానీ, ఆ వెదర్, ఆ ప్లేస్ అస్సలు నిజంగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నట్టు ఉంటది. నాకు ఒక్క హారన్ సౌండ్ వినిపించలేదు, ఒక్క పొల్యూషన్ లేదు, ఒక గోల లేదు. అసలు ఎంత బాగుందంటే డెఫినెట్ గా ఇయర్లీ వన్స్ అయినా ఒక్కసారి పక్కా వెళ్లాల్సిన ప్లేస్. ఇప్పుడున్న ఈ మోడర్న్ టెక్నాలజీలో ఎవరి ఫోన్ లో వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు బిజీ. ఇంత బిజీ లైఫ్ లో బ్రేక్ తీసుకుంటే ఆ తర్వాత మన ఎనర్జీ గానీ, ఇన్కమ్ గానీ అన్ని కూడా డబుల్ అవుతాయి. మెషిన్స్ కే కాదు, మనుషులకు కూడా బ్రేక్ అనేది చాలా అవసరం. రెస్ట్ తీసుకోవడానికనే కాదు, ఎంజాయ్ చేయడానికి. ఉన్న ఒక్క లైఫ్ అన్ని చూడడానికి, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. మనం కష్టపడేది, సంపాదించుకునేది ఎందుకు? అదంతా ఏం చేసుకుంటాం?
సంపాదించిందంతా సంతోషంగా బతికితేనే కదా ఆ సంపాదనకు అర్థం ఉంటుంది. అమ్మో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నట్టున్నాను. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ. సో అందుకే నాకు ఏదనిపిస్తే అది ఏమీ దాచుకోకుండా ఓపెన్ గా మీ అందరితో షేర్ చేసేసుకుంటాను. ఒకప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అన్ని మీరైపోయారు. ప్రతి చిన్నదాని నుంచి పెద్ద విషయం వరకు లైఫ్ లో అన్ని మీతోనే షేర్ చేసుకుంటాను. ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫైనల్లీ మేమైతే మా రూమ్ కి వచ్చేసాము. నేను మీకు ఇది రూమ్ టూర్ కూడా అంతా చేసి చూపిస్తాను. చాలా బాగా నచ్చింది నాకు. ఈ ప్లేస్ కానీ, వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, వాళ్ళు ట్రీట్ చేసిన విధానం, వాళ్ళు ఇచ్చిన మర్యాద, కేరళ అక్కడ ప్లేసెస్, వాతావరణం, కల్చర్, ఎవ్రీథింగ్ ఆసమ్. ఆనెస్ట్ గా చెప్తున్నాను, మీరు కనుక ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళాలి లేదా ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలంటే కేరళ ఇస్ ది బెస్ట్ ప్లేస్. ఎందుకు చెప్పానో కూడా మీరు అప్కమింగ్ వీడియోస్ లో చూస్తారు. అండ్ మనకి తెలిస్తే వెళ్ళండి, కూడా తెలియకపోతే మాత్రం ఇలా ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఇంకా మంచిది. సో అలా నేను హైదరాబాద్ కి, అమ్మ గుంటూరుకి బాయ్ బాయ్ చెప్పేసి కేరళకి హాయ్ చెప్పేసాం. మా డే 1 ఇలా జర్నీతో ఫినిష్ అయింది. డే 2 ఫ్రెష్ గా పారడైస్ హాలిడేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు ఇంకా ఏం తెలుసుకోవాలన్నా ప్యాకేజ్ డీటెయిల్స్ కానీ, అక్కడ ప్లేసెస్ గురించి కానీ, ఎవ్రీథింగ్ మీకు అసలు ఏ డౌట్ ఉంటే అది యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ అండ్ ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ యువర్. సో మీరైతే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, అన్నిటికంటే ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే చేత పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మన వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. విత్ లాట్స్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, సైనింగ్ ఆఫ్. Stay tuned guys. Bye bye. Love you all.